హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాప్ కిచెన్. మరొక వన్ పాట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాం. అదేంటో కాదండి, బోటి కూర. నాకైతే ఈ బోటి కూర చాలా ఇష్టం. ఈ వన్ పాట్ రెసిపీ చేయడం చాలా ఈజీ తెలుసా. ముందుగా బాగా క్లీన్ చేసుకున్న బోటి తీసుకొని 3 పచ్చిమిర్చి, తొరుక్కున్న ఉల్లిపాయలు, ఉల్లికాళ్ళు వేసుకొని 3 కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసేటట్టు. చూడండి ఎలా కలుపుతున్నారో. అన్నీ ఉప్పు కారం అన్నీ కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. అంతే. స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ వేసుకొని బాగా వేడవ్వనివ్వాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న బోటి మిక్స్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేగనిచ్చాక కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. అంతే. కుక్కర్ మూత పెట్టేసుకొని 6 నుంచి 7 వరకు విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి. విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఉడికిన తర్వాత ముందుగా మనం నానబెట్టిన చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. బోటీలో చింతపండు పులుసు వేస్తే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మిరియాలు వేసిన ఈ బోటీ తినడం వల్ల జలుబున్న వాళ్ళకి చాలా బేగా రిలీఫ్ ఇస్తుందంట. పులుసు వేసాక బాగా మరగనివ్వాలి. అంతే, బోటీ కూర రెడీ. వేడి వేడిగా రుచికరమైన బోటీ చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా? ఆకల్లో కొద్ది కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే.